హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మా హస్బెండ్ మటన్ అండ్ ఆలూ కర్రీ చేస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది ఆలూ కదా. సో అందుకు ఫస్ట్ టైం మేమైతే ట్రై చేసాం ఆలూ విత్ మటన్ కర్రీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. సో ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసి దాంట్లో గరం మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ 1 కిలోకి ఆల్మోస్ట్ పావు కిలో ఆనియన్స్ పడుతుంది. అవి లాంగ్ కట్ చేసి వేసుకోవాలి, మరీ చిన్న చిన్నవి కాకుండా. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా హోమ్ మేడ్దే. సో మ్యాక్స్ హోమ్ మేడ్దే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే అది మన హెల్త్కి చాలా బాగుంటుంది. బయట ఫుడ్ అస్సలు బాగాలేదు, మొత్తం కల్తీయే. జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా వేగిన తర్వాత మనం ఇంకా మటన్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ 1 కిలో మటన్ తీసుకుంటున్నాను. సో చూసారా, ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మటన్ కర్రీ కానీ మటన్ బుర్ర కానీ మనకి టేస్ట్ ఎక్కువగా రావాలి అంటే అది కలిపే విధానంలోనే ఉంటుంది. సో మనం కొంచెం పసుపు వేసుకొని చక్కగా హై టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ టోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం క్యాప్ ఇలా పెట్టేసి విజిల్ పెట్టకుండా మనం హై టు లో ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ పీసెస్ కూడా చక్కగా ఉడుకుతాయి. అండ్ మనకి పీసెస్లో బోన్స్ ఉంటుంది కదా, బోన్స్కి కూడా మనం ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలా పడుతుంది. సో మనం చక్కగా టోస్టింగ్లోనే టేస్ట్ ఉంటుంది. తర్వాత నేనైతే ఆలు వేసుకుంటున్నాను. చిన్న ఆలూసే 2 వేసుకున్నాను, మరి ఎక్కువ ఆలూస్ వేయలేం కదా. సో తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండ్ రుచికి తగినంత మనం కారం పొడి కూడా వేసుకోవాలి. సో అండ్ రుచికి తగినంత గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ మీట్ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను, ఎవరెస్ట్ వారిది. అంతే. ఇంకా అన్నీ చక్కగా మళ్ళీ కలుపుకుంటూ ఇక్కడ ఇంకోటి హాట్ వాటర్ వేసుకోవాలి. కోల్డ్ వాటర్ అస్సలు వేయొద్దు. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఏదైతే మీట్ ఉందో అది తొందరగా ఉడికిపోతుంది. అండ్ కర్రీ అనేది వాటర్ రాకుండా ముద్దగా ఉంటుంది. సో కోల్డ్ వాటర్ వేయకుండా హాట్ వాటరే ప్రిఫర్ చేయండి. అంతే. ఇంకా చక్కగా మనం క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ 4 to 5 హై ఫ్లేమ్లో అండ్ 1 లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మటన్ ఏరియా బట్టి ఉడుకుతుంది. సో మా ఏరియాలో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా.